గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. మన గురు బ్రహ్మ ఛానల్లో పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి ఆల్రెడీ ఒక చిన్న వీడియో చేశానండి. కానీ మన ప్రేక్షకులు పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీల స్వభావం సపరేట్గా, పురుషుల స్వభావం సపరేట్గా చేయమని కోరారు. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారేమో మిథున రాశికి చెందితే 4వ పాదంలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీల స్వభావం ఎలా ఉంటుంది, వారి జీవన విధానం ఎలా ఉంటుంది, వారి రూపురేఖలు ఎలా ఉంటాయి, వారి కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, సంఘంలో వారికి ఎదురయ్యే సంఘటనలు ఎలా ఉంటాయి అని చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఉన్నతమైన ఆశయాలతో, పట్టు వదలని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సరే స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. అనగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో ఊగిసలాట ధోరణి మాత్రం కనపడదు. ఏ విషయంలోనైనా సరే చాలా నిజాయితీగా, నిబద్ధతను కలిగి ఉంటారు. సాంప్రదాయవాదులుగా చెప్పవచ్చు. ఆధునికత కన్నా కూడా సాంప్రదాయానికి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. అయితే ఇటువంటి స్వభావం వీరిలో కనిపిస్తుంది కాబట్టే కొంతమంది ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలది చాదస్తంలాగా భావిస్తారు. వీరికి కోపం కాస్త అధికంగా ఉంటుంది. కోపం వస్తే మాత్రం ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకుంటారు. ఆ తొందరపాటు నిర్ణయాల వల్లే పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. దానివల్లే అనేక మంది మిత్రులు శత్రువులుగా కూడా మారతారు. అయితే వీరికి ఒకవేళ కోపం వచ్చినా సరే అంత త్వరగా అయితే తగ్గిపోదండి. కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి కోపం వస్తే ఇట్టే మంచు మొక్కలాగా కరిగిపోతుంది. కానీ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి కోపం వస్తే మాత్రం ఎక్కువ కాలమే గుర్తుంచుకుంటారు, పగను తీర్చుకుంటారు అని కూడా చెప్పవచ్చు. ఏ పనినైనా సరే చాలా స్థిరంగా, నిదానంగా చేస్తారు. చాలా వరకు ఏ పనినైనా సరే చాలా ఓపికతో భరిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో వీరి ప్రవర్తన అనేది కోపం వచ్చినప్పుడు కాస్త క్రూరంగా మారుతుంది. ఒక రకంగా పట్టిన పట్టును అంత త్వరగా అయితే వదిలిపెట్టరు. వీరి అభిప్రాయాలను కనుక ఎవరైనా వ్యతిరేకిస్తే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. చాలాసార్లు వీరు చేసే పనిలో నిజాయితీ అనేది ఉంటుంది. కాబట్టి వారు చేసే పని విషయంలో మాత్రం ఇతరుల నుండి వ్యతిరేకత కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒక పనిని ప్రారంభించే ముందు అందులో నీతి నిజాయితీలు ఉన్నాయా, దానివల్ల ఎవరైనా నష్టపోతారా, ఎంతమంది లాభపడతారు, వారితో పాటు నాకు కూడా లాభం ఉంటుందా అని అనేక కోణాల నుండి ఆలోచించిన తర్వాత మాత్రమే ఏ పనినైనా సరే ప్రారంభిస్తారు. సాధారణంగా అయితే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి కాస్త ఓపిక ఎక్కువే, కొంచెం సహనంగానే ఉంటారు. కానీ మామూలుగా ఉన్నప్పుడు ఎంత సహనంగా, ఎంత ఓర్పుతో ఉంటారో కోపం వచ్చినప్పుడు మాత్రం అంతే క్రూరంగా, అంతే ఆవేశంగా, అంతే వేగంతో తొందరపాటు నిర్ణయాలను కూడా తీసుకుంటారు. వారు తీసుకునే నిర్ణయాల వల్ల ఎంతమంది బాధపడతారో, వారికి నష్టం కలిగినా సరే పట్టు మాత్రం విడవరు. అనగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పంతం పడితే మాత్రం పట్టిన పట్టును అంత త్వరగా వదిలిపెట్టరు అని చెప్పవచ్చు.
అయితే చాలా వరకు వారి జీవితంలో వారికి అక్కరలేని విషయాల గురించి, సంబంధం లేని విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. సాధారణంగా అయితే వారు చేయాలి అనుకుంటున్న పనిని చాలా నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతారు. ఎవ్వరినీ పట్టించుకోరు. పేరు ప్రతిష్టల కోసం కూడా పెద్దగా పాకులాడరు. నేను చేసిన పనికి, చేస్తున్న పనికి నాకు ఫలితం వచ్చిందా రాలేదా అని చూసుకుంటారే తప్ప పెద్దగా పేరు ప్రతిష్టలు రావాలి అనో, అందరూ నన్ను పొగడాలి అనో, అందరూ నా పనిని గుర్తించాలి అనో, నేనే అందరికంటే గొప్ప అన్న భావనతో మాత్రం ఉండరు. వారు ఏదైతే పనిని చేయాలి అనుకుంటున్నారో ఆ పనిని చేసుకుంటూ పోతారు. ఎవరిని పట్టించుకోరు. ఎవరు అడ్డుపడాలి అని చూసినా సరే ఎవ్వరికీ కూడా భయపడరు. కానీ ఇంత కూల్గా ఉండే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం కంటిరెప్ప వేసే సమయంలోనే వీరికి కోపం వస్తూ ఉంటుంది. ఒకవేళ కోపం వస్తే మాత్రం ఆ సందర్భంలో అస్సలు ప్రశాంతంగా ఆలోచించరు. చాలా వరకు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలనే తీసుకుంటూ ఉంటారు. అయితే ఎంత కఠినమైన పని చేయటానికైనా సరే వెనకాడరు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు సంగీతమన్నా, సాహిత్యమన్నా, కళలపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రకృతిని బాగా ఆరాధిస్తారు. అంటే ఒక రకంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలను నేచర్ లవర్స్ అనవచ్చు. అలాగే వీరు వారికి సంబంధించిన విషయాలను చాలా రహస్యంగా ఉంచటానికే ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని అందరితో పంచుకోరు. ఇంచుమించుగా ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి స్వభావము, అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం కూడా కొన్ని విషయాలు కలుస్తాయి. ఎందుకంటే అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కూడా చాలా వరకు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వారి పనేదో వారు చేసుకుంటూ పోతారు. ఎవరైనా కావాలని వారిని కెలికారనుకోండి, మళ్ళీ వారి జోలికి రాకుండా చూసుకుంటారు. అంతటి కోపావేశాలను కలిగి ఉంటారు. కానీ అవసరమైనప్పుడు మాత్రమే వారిలో ఉన్న కోపం అనేది బయటికి వస్తుంది. అంతే తప్ప ప్రతి సందర్భంలో కోపంగా ప్రవర్తించరండి. అటువంటి స్వభావమే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో కూడా ఉంటుంది. వారి కుటుంబం గురించి కానీ, లేదా వారి సంతానం గురించి కానీ, ఇతర అంశాల గురించి కూడా అందరితో చర్చించటానికి అస్సలు ఇష్టపడరు. ఆహ్లాదకరమైన వాతావరణాన్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఉండే నాయకత్వ లక్షణాలు, పని పట్ల వీరికి ఉండే నిబద్ధత వీరిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. విలాసవంతమైన జీవితాన్ని, సుఖవంతమైన జీవితం అంటే వీరికి చాలా ఇష్టం. కానీ వీరిపైన ఉన్న బాధ్యతల కారణంగా జీవితంలో చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. చాలా వరకు ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలపైన అదనపు బాధ్యతలు ఉంటాయి. వీరు కుటుంబంలో చిన్నవారుగా జన్మించినా సరే, అనగా వీరికంటే పెద్దవారు, బాధ్యతను స్వీకరించేవారు ఉన్నప్పటికీ కూడా వీరి నెత్తిన ఎక్కువ బాధ్యతలే పడతాయి. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు వారిపైన వారికి నమ్మకం లేకపోయినా సరే, వీరి గురించి తెలిసిన ఇతరులకు వీరిపైన ఎక్కువగా నమ్మకం ఉంటుంది. వీరు ఏదైనా చేయగల సమర్థులుగా వారు భావిస్తారు. కానీ అలా భావించటం వల్లే, వీరిపైన ఎక్కువగా నమ్మకం ఉండటం వల్లే వారి బాధ్యతలను కూడా వీరిపైన వేయాలి అని చూస్తూ ఉంటారు. కానీ జీవితంలో వీరికి ఏవైతే బాధ్యతలు అప్పగిస్తామో ఆ అప్పగించిన బాధ్యతలను మాత్రం చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. కాబట్టే వీరిపైన చాలామందికి నమ్మకం అనేది ఉంటుంది. వీరికి కోపం అన్న మాట నిజమే, కానీ చాలా విషయాలలో వివాదాలకు పోకుండా సామరస్యంగా పరిష్కరించగల నేర్పును కలిగి ఉంటారు. వీరి జీవితంలో సరైన ఆహారం లేకపోయినా, అనగా రుచికరమైన ఆహారం లేకపోయినా, సరైన నిద్ర లేకపోయినా సరే వీరు ఏ పని కూడా చెయ్యరు. ఒక రకంగా ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు భోజన ప్రియులు అని చెప్పవచ్చు. బాగా కష్టపడతారు. అలాగే రుచికరమైన భోజనాన్ని తినాలి అని కోరుకుంటారు.
ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో మాత్రం మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరి రూపం ఎలా ఉంటుందంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే నేను ఇక్కడ నల్లగా ఉంటారా తెల్లగా ఉంటారని చెప్పట్లేదండి. నా ఉద్దేశం ఏంటంటే ఇతరులను ఆకర్షించగల శక్తి వీరిలో ఉంటుంది. వీరిని చూడంగానే ఇతరులు ప్రేమించేలాగా, గౌరవించాలి అనుకునేలాగా వారి రూపురేఖలు ఉంటాయి. అయితే వీరిలో ఇన్ని ముఖ్యమైన ప్రధాన లక్షణాలు, మంచి లక్షణాలు, ఇతరులు వీరిని చూసి ముచ్చటపడే లక్షణాలు ఉన్నప్పటికీ కూడా పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారిలో ఉండే వ్యతిరేక అంశాలు ఏంటంటే ఇతరుల గొప్పతనాన్ని మాత్రం అంత సులువుగా ఒప్పుకోలేకపోతారు. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఒక రకంగా కొంత ఈర్ష్య అనేది ఉంటుంది. అంత త్వరగా ఇతరులను మాత్రం పొగడలేకపోతారు. అలాగే చాలా విషయాలలో స్థిరమైన అభిప్రాయాలు ఉండటం, అందరి అభిప్రాయాలతో అంత త్వరగా ఏకీభవించకపోవటం, అందరితో అంత త్వరగా కలవలేకపోవటం, ఆశ ఎక్కువగా ఉండటం అనేది వీరిలో వ్యతిరేక లక్షణాలుగా చెప్పవచ్చు. అంటే సాధారణంగా ఏమవుతుందంటే పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు వారిపైన వారికి చాలా నమ్మకం ఉంటుంది. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే నేను ఏదైనా చేయగల సమర్థురాలని అనుకుంటారు. నిజానికి అది నిజమే. దేనినైనా చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. అంతటి తెలివితేటలు, శారీరక శక్తి కూడా ఉంటుంది, మనోబలం కూడా ఉంటాయి. కానీ ఎదుటివారు వీరికంటే గొప్ప విజయాలను సాధిస్తే మాత్రం కొన్నిసార్లు అంగీకరించలేకపోతారు. అంటే వారిని పడేయాలనో తొక్కేయాలనో చూడరు, కానీ వీరి నోటితో వీరే చాలాసార్లు ప్రశంసించలేకపోతారు. ఒక రకంగా నేను కూడా ఆ స్థాయికి వెళ్తే బాగుండు అని మనసులో అనుకుంటూనే కాస్త ఈర్ష్యకు లోనవుతారు. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారు స్థిరమైన మనస్తత్వంతో ఉండే మగవారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అందానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఆకర్షణీయంగా ఉండే మగవారిని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు ఎవరైతే ఎక్కువగా జోకులు వేస్తారో, హాస్యాన్ని ఎక్కువగా పండిస్తారో అటువంటి మగవారికి త్వరగా ఆకర్షితులు అవుతారు. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారు విద్యలో మంచి పట్టుదలను కనబరుస్తారు. ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులు అవటం, అందరికంటే ఎక్కువ మార్కులు రావటం జరుగుతుంది. విద్యలో అయినా, జీవితంలో అయినా, ఏ విషయంలోనైనా సరే, వృత్తి వ్యాపారాల విషయంలోనైనా సరే పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఓటమిని మాత్రం తట్టుకోలేకపోతారు. మగవారితో సమానంగా కష్టపడగలుగుతారు. అనేక విజయాలను సాధించగలుగుతారు. అందుకొరకు కఠినంగా శ్రమిస్తారు. ఉన్నత విద్యలో కూడా బాగా రాణించగలిగినప్పటికీ కూడా అనుకున్న ఫలితం అనేది రాదు. కాబట్టి తీవ్రంగా నిరాశకు లోనవుతారు. అనగా ఈ నక్షత్ర జాతకులు ప్రాథమిక విద్యలో బాగా రాణించగలుగుతారు, ఎక్కువ మార్కులను తెచ్చుకోగలుగుతారు. అయితే ఉన్నత విద్యలో మాత్రం ఎక్కువగా మార్కులు తెచ్చుకోలేకపోయినా మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఎలాంటి సందర్భంలోనైనా సరే చాలా ధైర్యంతో, వారిపైన వారికి నమ్మకంతో ముందడుగు వేస్తారు. భౌతిక శాస్త్రం, గణితం, భాషాశాస్త్రం, వైద్యం వంటి రంగాలలో చదువు అనుకూలంగా ఉంటుంది వీరికి. ఇక వీరి ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు ఎందుకు అనారోగ్య పాలవుతారంటే సరైన విధంగా ఆహారాన్ని తీసుకోలేకపోవటం వల్ల, శారీరక ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించకపోవటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలనైతే ఎదుర్కొంటారు. కానీ శారీరకంగా అంత సున్నితంగా మాత్రం ఉండరు. కొన్ని నొప్పులనైతే తట్టుకోగలుగుతారు. ఒళ్ళు నొప్పులు కానీ కొన్ని ఇతర మామూలు సమస్యలు వీరిని అంతగా బాధించలేవు. వాటిని తట్టుకోగలిగే శక్తిని కలిగి ఉంటారు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు చిన్న శారీరక శ్రమ చేసినప్పటికీ కూడా త్వరగా అలసిపోతారు. అయితే వీరికి రోగనిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య కనుక వస్తే ఎక్కువ కాలం వీరిని బాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారికి సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏవంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు, జలుబు,
కంటి సమస్యలు, మధ్య వయసు దాటిన తర్వాత మలబద్ధకంతో బాధపడటం కానీ, కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడటం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడతారు. ఈ నక్షత్ర జాతకులు ఆహార ప్రియులు కాబట్టి మధ్య వయసు దాటిన తర్వాత ఆహారం విషయంలో కొంత కట్టడి పాటించడం చాలా అవసరం. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి శారీరక వ్యాయామాలు కూడా ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఎందువలన అంటే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారు శారీరకంగా అంటే ఫిజికల్గా చిన్న పని చేసినప్పటికీ కూడా చాలా త్వరగా అలసిపోతారు. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రతిరోజు కూడా వ్యాయామాలు చేయటం, ఎక్సర్సైజులు చేయటం చాలా మంచిది. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారికి పొదుపు చేసే గుణం కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి ఆదాయం ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా పొదుపు చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు పడరు. మధ్య వయసు నుండి వీరి సంపాదన కూడా బాగుంటుంది. అలాగే పెట్టుబడులు, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం కానీ, భూమికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం కానీ, స్టాక్ మార్కెట్లపైన పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఆర్థికంగా మాత్రం లోటు లేని జీవితాన్ని గడుపుతారు. ఎందువల్ల? వీరికి ఉండే పొదుపు చేసే గుణం వల్ల. భవిష్యత్తు గురించి ఆలోచించి ఎక్కువ డబ్బుని ఖర్చు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే వారు రూపాయి ఖర్చు పెట్టేటప్పుడేమో బాగా ఆలోచిస్తారు. కానీ వారి జీవితంలో కొంతమందికి అప్పులు ఇవ్వటం, ఫైనాన్స్ వ్యాపారాలు చేయటం వల్ల కొంత ఆర్థికంగా నష్టపోవటం కానీ, మనుషులతో విభేదాలు రావటం కానీ జరుగుతుంది. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు రిస్క్ చేయకుండా ఉండటం వల్ల సంపాదించే మంచి అవకాశాలను కూడా కోల్పోతారు. అంటే ఆర్థిక పరంగా చిన్న రిస్క్ని కూడా తీసుకోలేకపోతారు. దానివల్ల వీరి చేతికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే అమ్మో ఏమవుతుందో అని చాలా వాటిని వదిలేసుకుంటారు. ఇక వృత్తి విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు వృత్తిలో స్వేచ్ఛకు, సృజనాత్మకతకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అనగా వారికి అప్పజెప్పిన పనిని స్వేచ్ఛగా చేసుకోవటానికి ఇష్టపడతారే తప్ప ఎవరో వచ్చి ఈ విధంగా కాదు వేరే విధంగా చేయమంటే మాత్రం ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఒప్పుకోరు. ఒక రకంగా వీరి మనస్తత్వం గురించి చెప్పాలి అంటే వీరికి ఏదైనా పని అప్పచెప్పామనుకోండి, ఆ పనిని షార్ట్కట్లో చేయటానికి మార్గాలు ఉన్నప్పటికీ కూడా వారు చేపట్టిన పనిలో సమయం ఎక్కువ పట్టినా పర్వాలేదు, కానీ సమస్యలు లేకుండా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎటువంటి చిన్న కరెక్షన్ లేకుండా పూర్తి చేయాలి అని భావిస్తారు. అంటే వీరు క్వాలిటీని చూస్తారు కానీ క్వాంటిటీని చూడరు. ఎక్కువ సమయం పట్టినా పర్వాలేదు, అదే పని ఒక్కసారితోనే పూర్తవ్వాలి కానీ 2-3 సార్లు అదే పని చేయకూడదు అన్నట్లుగా వీరి మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక పనిలో ఏ చిన్న తప్పు లేకుండా పూర్తి చేస్తారు కానీ ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. షార్ట్ కట్ మార్గాలనైతే ఎంచుకోరు. ఏ పనైనా సరే ప్రత్యేకంగా చాలా నీట్గా ఒక పద్ధతి ప్రకారం మాత్రమే చేయాలి అని కోరుకుంటారు. వీరికి అనుకూలమైనటువంటి ఉద్యోగాలు ఏవంటే సృజనాత్మకతకు సంబంధించిన కళారంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఫ్యాషన్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్కి సంబంధించిన రంగాలలో కానీ, రవాణాకు సంబంధించిన రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, వ్యవసాయం వంటి వృత్తులు కూడా వీరికి అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారాలను కూడా బాగానే నెట్టుకురాగలుగుతారు. వ్యాపార దక్షత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఉపాధ్యాయులుగా కానీ, ఫైనాన్స్ వ్యాపారాలు కానీ, మేనేజర్లుగా కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో కానీ వీరి మాటను అలాగే వీరి జ్ఞానాన్ని ఉపయోగించి చేసే వృత్తులలో కూడా పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారు బాగానే రాణించగలుగుతారు. ఒక మాటలో చెప్పాలి అంటే వృత్తి వ్యాపారాల విషయంలో ఒక మగవాడికి ఏమాత్రమూ తక్కువ కాకుండా పనిచేస్తారు. అంతటి ధైర్యంతో, అంతటి తెలివితేటలతో, అంతటి సామర్థ్యంతో పని చేయగలరు.
ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు చాలామంది ఒకరి కింద ఉద్యోగం చేయటం కంటే కూడా స్వయం ఉపాధికి లేదా వ్యాపారానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఒక రకంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆడవారిని ఇండిపెండెంట్ ఉమెన్స్ అనవచ్చు. వారి కాళ్ళ మీద వారు నిలబడటానికి ప్రయత్నిస్తారు. జీవితంలోని ద్వితీయార్థంలో అభివృద్ధి అధికంగా ఉంటుంది. బాగా అభివృద్ధి చెందుతారు వృత్తిపరంగా.